జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు భారీ మూల్యం చెల్లించుకున్నారు. మోస్ట్ వాంటెడ్ మిలిటెంట్ లష్కరే తోయిబా చీఫ్ కమాండర్ అబూ ఖాసిమ్ను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఖాందీపురా జిల్లాలోని కుల్గాంలో జరిగిన ఎన్కౌంటర్లో అబూ ఖాసిం హతమయ్యాడు. అబూ ఖాసిం కోసం సిఆర్పీఎఫ్ మిలిటరీ 2 రోజుల క్రితమే ఆపరేషన్ మొదలుపెట్టింది. కుల్గాం సమీపంలోని సత్రి అటవీ ప్రాంతంలో ఖాసిం ఉన్నట్లు గుర్తించిన ఆర్మీ ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. భద్రతా దళాలపై కాల్పులు జరిపి అబూ ఖాసిం మొన్న తప్పించుకున్నాడు. ఆ తర్వాత కూడా మిలిటరీ సెర్చ్ ఆపరేషన్ను కొనసాగించింది. గురువారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో కుల్గాంలో అబూ ఖాసింను ఎన్కౌంటర్ చేశారు. ఎదురు కాల్పుల్లో సిఆర్పీఎఫ్ పోలీసులకు గాయాలయ్యాయి. ప్రస్తుతం కుల్గాంను సెక్యూరిటీ ఫోర్సెస్ తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఉగ్రవాద సంస్థకు భారత్లో చీఫ్గా వ్యవహరిస్తోన్న అబూ ఖాసిం ఆగస్టులో ఉదంపూర్లో బీఎస్ఎఫ్ కాన్వాయ్పై దాడికి స్కెచ్ వేశాడు. 2013లో బీఎస్ఎఫ్ క్యాంపుపై దాడి చేసి 8 మంది జవాన్ల ప్రాణాలు తీశాడు అబూ ఖాసిం. పాకిస్తాన్లోని మిలిటెంట్ గ్రూపుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటూ భారత్లో విధ్వంసం సృష్టించేందుకు అబూ ఖాసిం ఎన్నో ప్రణాళికలు వేశాడు. పంజాబ్ ఉదంపూర్లో పోలీస్ స్టేషన్లే టార్గెట్గా దాడి చేశాడు. నాటి ఘటనలో పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాది మహమ్మద్ నవీద్ అలియాస్ ఉస్మాన్ను భద్రతా దళాలు వెంటాడి పట్టుకున్నాయి. అతన్ని విచారించినప్పుడు లష్కరే తోయిబా కుట్ర బయటపడింది. అప్పటి నుంచి ఖాసిం కదలికలపై భద్రతా దళాలు నిఘా పెట్టాయి. అబూ ఖాసిం ఎన్కౌంటర్తో ఉగ్రవాదులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించి వ్యవస్థను అస్థిరపరిచేందుకు ఖాసిం ఎన్నో కుట్రలు పన్నాడు. ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపిన సీనియర్ పోలీస్ ఆఫీసర్, కౌంటర్ టెర్రరిజం చీఫ్ అల్తాఫ్ అహ్మద్ ప్రాణాలు తీసింది అబూ ఖాసిమే. భద్రతా దళాలతో పాటు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ ఎప్పటి నుంచో ఖాసిం కోసం వెతుకుతోంది. ఖాసింను పట్టించిన వారికి 20 లక్షల రివార్డు కూడా ప్రకటించారు. లష్కరే తోయిబా చీఫ్ హతమైన ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, లష్కరేకి మొత్తానికి ఉగ్రవాదానికి ఇది ఒక పెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చు. ఎట్లా జరిగింది మొత్తం ఎన్కౌంటర్? దీని తరువాత ఎఫెక్ట్ కానీ యాక్షన్ ప్లాన్ కి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది కేంద్ర ప్రభుత్వం? కశ్మీర్ లో ఇవాళ జరిగినటువంటి ఎన్కౌంటర్ అర్లీ మార్నింగ్ జరిగినటువంటి చూసుకుంటే ఎదురు కాల్పుల్లో లష్కరే తోయిబాకు సంబంధించిన కీలక కమాండర్ ఇవాళ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మట్టుబట్టింది. ఇందులో చూసుకుంటే ఉదంపూర్ టెర్రర్ అటాక్లతో పాటు 2013 మార్చి సంబంధించి పోలీసుల కాల్పులు చంపేసినటువంటి సంఘటన చూసుకుంటే ఈ అబూ ఖాసిం లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి కమాండర్ కీలకమైన వ్యక్తి ఈ రోజు తెల్లవారుజామున కశ్మీర్ లో కుల్గాం ఎదురు కాల్పుల్లో చనిపోయినట్టుగా ఆర్మీ స్పష్టం చేసింది. గతంలో చూస్తున్నా కూడా ఈ ఆర్మీ పోస్ట్ కుల్గాం దగ్గర చొరబాట్లు ఎక్కువగా ఉండి భారత్ లోకి టెర్రరిస్టులు వచ్చేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి సందర్భంలో చాలా సంఘటనలు ఈ కుల్గాంలో జరిగాయి. ఇంకోటి భారత్ లో బార్డర్ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి కుల్గాం ప్రస్తుతం ఇప్పటికీ ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఉగ్రవాదుల మధ్య, బార్డర్ సెక్యూరిటీ పోలీసుల మధ్య కనపడుతున్నాయి. ఇవాళ తెల్లవారుజామున ఉగ్రవాదులు భారత్ లో చొరబడడానికి ప్రయత్నాలు చేసేటువంటి సందర్భంలో ఎదురు కాల్పులకు ఇటు బార్డర్ సెక్యూరిటీ పోస్టులు దిగడంతో కుల్గాం సంబంధించినటువంటి ప్రాంతంలో అబూ ఖాసిం నెలకొరిగినటువంటి పరిస్థితి. ఉగ్రవాదుల్లో కీలకమైనటువంటి వ్యక్తి. ఇది లష్కరే తోయిబాకు సెట్ బ్యాక్ గా చెప్పుకోవచ్చు. గతంలో కూడా చాలా ప్రయత్నాలు ఈ అబూ ఖాసిం చేసేటువంటి కాల్పుల కారణంగా భారత్ లో పోలీసులు చాలా మంది చనిపోయారు. దీనిపైన చాలా
చాలా రోజుల నుంచి అబూ కసీం ని పడుతున్నటువంటి ప్రయత్నాలు, అబూ కసీం కోసం ఎదురుకాల్పుల్లో మట్టుబెట్టేటువంటి ప్రయత్నాలు బార్డర్ సెక్యూరిటీ చేసింది. అది ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఎదురుకాల్పుల్లో అబూ కసీం చనిపోయినట్టుగా కూడా ఆర్మీ ధృవీకరించింది. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ బారాముల్లా పరిసర ప్రాంతాల్లో పోలీసులు అలర్ట్ ప్రకటించారు. ఉదంపూర్ సంఘటన జరిగిన తర్వాత నుంచి ఇంకా భారత్ లోకి, కాశ్మీర్ లోకి చొరబాట్లు ఎక్కువగా వస్తున్నటువంటి సందర్భంలో బార్డర్ సెక్యూరిటీ టైట్ చేయడం కారణంగా ఈ ఎదురుకాల్పులు జరిగాయి. దీంతో అబూ కసీం ఈ రోజు పోలీసుల ఎదురుకాల్పులో చనిపోయాడు. రైట్ సురేష్, థ్యాంక్ యూ.